ఏడాది అంతా నిల్వ ఉండే ఈ పచ్చడిని తయారు చేసుకుని రుచి చూసారంటే వదిలిపెట్టకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. జై శ్రీరామ్. నమస్తే, నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీ వీక్షకులకి స్వాగతం. వినాయకుడికి వెలగపండు అంటే చాలా ప్రీతి. వినాయక చవితికి పాలవెల్లి చుట్టూత వెలక్కాయలు కడతాం. వెలగపండు రుచి పుల్లగా ఉంటుంది. ఈ వెలగపండులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అరుదైన పండు, విలువైన పండు, తింటే పుల్లగా ఉంటుంది అంటే వైటమిన్ సి ఉంటుంది. అందుకే వెలగపండు పచ్చడి ఆరోగ్యకరం. సంవత్సరానికి ఒక సీజన్ లోనే దొరుకుతుంది. అన్ సీజన్ లో కూడా మనం వెలగపండు పచ్చడి తినాలంటే నిలవ పచ్చడి చేసుకోవాలి. ఆ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇది బెల్లం. వెలగపండు పచ్చడిలోకి బెల్లం తురిమి పక్కన పెట్టుకున్నాం. బెల్లాన్ని గడ్డలు రాకుండా ఇంత పల్చగా తురుముకోవాలి. బెల్లం తురుముకోవటం అయ్యింది. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. నేను 10 వెలగపళ్ళు తీసుకున్నాను. ఈ 10 వెలగపళ్ళతోటి సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఈ వెలగపళ్ళు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా వెలగపళ్ళను పగలగొట్టుకుని గుజ్జు తీసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. వెలగపండు పండి భలే వాసన వస్తుంది. వెలగపండు పచ్చడి పట్టుకోవాలంటే ముందే పండిని అని తెచ్చుకోకుండా దోరకాయలు కొనుక్కుని 3-4 రోజులు టేబుల్ మీద కానీ గట్టు మీద కానీ వదిలేయాలి. అలా ఆ 4 రోజులకి పండి ఇల్లంతా గుమగుమలాడుతుంది. కాయ పండిందని అదే గుర్తు. పండిని కదా, తేలిగ్గా ఉన్నాయి కదా అని కొనుక్కున్నారంటే మోసపోయినట్టే. వాటి లోపల బూజు పట్టేసి ఉంటుంది. గుమగుమలాడుతుంది వెలగపండు. ఈ వెలగపండు గుజ్జు అంతటిని ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. ఒక స్పూన్ తీసుకుని ఈ గుజ్జు అంతటిని పళ్ళెంలో వేసుకోవాలి. ఈ వెలగపండు పండినా కానీ పుల్లగా ఉంటుంది. ఈ షెల్ అంతా క్లీన్గా ఉండేటట్టుగా గుజ్జు తీసేసుకోవాలి. వెలగపండు గుజ్జు అంతటినీ తీసుకోవటం అయింది. ఇప్పుడు మిగతా దినుసులన్నీ కలుపుకుందాం. 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ మెంతిపిండి, 2 టీ స్పూన్లు ఆవపిండి. ఇది టీ స్పూన్ కంటే పెద్దది, చెంచా అంటాము. 5 చెంచాలు ఉప్పు, 4, 5, 8 చెంచాల కారం, 2, 3, 4, 5, 6, 7, 8. ఇదంతా బాగా కలుపుకోవాలి. పిసుకుతా కలుపుకోవాలి. ఈ వెలగపండు పచ్చడి అనేది రుబ్బక్కర్లేదు, ఎండలో పెట్టక్కర్లేదు, కానీ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. వుడ్ యాపిల్, మంకీ యాపిల్, కర్డ్ ఫ్రూట్ ఇలా ఇంగ్లీష్లో చాలా పేర్లు ఉన్న వెలగపండులో మిగిలిన పండ్లలో మాదిరిగానే పోషకాలకు లోటు లేదు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మొదటిసారి వెలగపండు పచ్చడి చేసుకునే వాళ్ళు కూడా తేలిగ్గా చేసేసుకోవచ్చు. వెలగపండు పులుపుని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం కలుపుకోవాలి. 10 వెలగపళ్ళు పెద్దవి తీసుకున్నాను కదా, 10 పళ్ళకి 1/2 కేజీ బెల్లం తప్పకుండా పడుతుంది. సన్నగా తరిగిన బెల్లం ఇది. బెల్లం సన్నగా తరిగితేనే తొందరగా కరిగిపోతుంది, లేకపోతే 2 రోజులైనా పడుతుంది కరగటానికి. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతటిని బాగా పిసుకుతా కలుపుకోవాలి. దినుసులన్నీ వేసి బాగా పిసికి కలుపుకున్న తర్వాతే బెల్లం వేసుకోవాలి. ముందే బెల్లం కూడా వేసి పిసిగితే కలవదు తొందరగా. బెల్లం వేసేసరికి జిగురు వస్తుంది కాబట్టి సరిగ్గా కలవదు. వెలగపండు గుజ్జులో బెల్లం, ఉప్పు, కారం కలిపి ఇలా మూత పెట్టుకుని 1-2 గంటలు పక్కన పెట్టుకుంటే బెల్లం అంతా కరిగి పచ్చడి చక్కగా ఊరుతుంది. 1 గంటన్నర అయ్యింది. పచ్చడి ఎలా ఊరిందో చూద్దాం. నేను 10 వెలగపళ్ళు తీసుకున్నాను. గుజ్జు ఎక్కువ ఉంది, పులుపు కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అందుకని బెల్లం 1/2 కేజీ కంటే 150 గ్రామ్స్ ఇంకా ఎక్కువ పట్టింది. అంటే 650 గ్రాములు బెల్లం కలిపాను. అలాగే ఉప్పు, కారం కూడా ఎక్కువ కలపాల్సి వచ్చింది. ఊరగాయ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్టెరిలైజ్ చేసిన సీసాలో పెట్టుకోవటమే. తయారు చేసుకున్న పచ్చడిని ఇలా స్టెరిలైజ్ చేసుకుని సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పాడవకుండా.
డీప్ ఫ్రీజర్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో. నేను కొంత పచ్చడిని బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఈ పచ్చడిని అన్నంలోకి వాడుకోవాలంటే తాలింపు పెట్టాలి. ఆ తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కచ్చా పచ్చాగా దంచి పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడిలో కారం కలుపుకున్న పచ్చిమిరపకాయలు దంచి వేసుకుంటే పచ్చిమిరపకాయలు రుచి ఉండటం వలన పచ్చడి బాగుంటుంది. దంచిన పచ్చిమిర్చి, కొత్తిమీర కలుపుకుందాం. ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. తాలింపులోకి కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసుకోవాలి. పొయ్యి కట్టేసి కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపిన పచ్చడి తాలింపు వేసుకున్నాం కదా, ఆ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటుంది. తాలింపులో ఇంగువ వేసేసరికి మంచి గుబాళింపు వస్తుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అన్నంలో వేసుకుని రుచి చూద్దాం. చాలా బాగుంది. ఈ పచ్చడిని ఇడ్లీలోకి వేసుకోవాలంటే కొంచెం మాడిఫై చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం మరి. ఇడ్లీల్లోకి, మినపట్లలోకి, పెసరట్లలోకి ఈ పచ్చడి కావాలంటే ఈ పచ్చడిని మోడిఫై చేసుకుందాం. కొంత పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా మధ్యలోకి చీల్చుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు సన్నగా తరగాలి. అంటే 2 మిల్లీమీటర్ సైజులో తరగాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకుని సన్నగా తరగాలి. ఈ వేరే గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలో ఇప్పుడు పెరుగు కలపాలి. ఈ రకంగా పెరుగు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు దీనిలో కలుపుకుందాం. మినపట్టు, పెసరట్టు ఇడ్లీల్లోకి ఎప్పుడు కారప్పళ్ళు, కొబ్బరి చట్నీలేనా అంటారు. అటువంటప్పుడు ఈ వెలగపండు పచ్చడి ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. దోశలోకి బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం పచ్చడితో తింటే ఇడ్లీలు చాలా బాగున్నాయి. పచ్చడి బ్రహ్మాండంగా ఉంది. ఈ వెలగపండు పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నియమ్స్ కుకరీకి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే మీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు.